స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు రెడీ అవుతోంది జీహెచ్ఎంసీ. ఇన్నాళ్లు స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమయ్యేది. ఈసారి మాత్రం అన్ని పార్టీలు పోటీకి సై అంటున్నాయి. బల్దియా పాలకవర్గంలో పార్టీల బలాబలాలు మారడంతో ఈసారి స్టాండింగ్ కమిటీలో ఎవరెవరుంటారు, ఏ కార్పొరేటర్ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. జీహెచ్ఎంసీలో 3వ స్టాండింగ్ కమిటీ గడువు ముగిసింది. కొత్త కమిటీ సభ్యుల ఎన్నికకు అధికారులు షెడ్యూల్ రిలీజ్ చేయడంతో గ్రేటర్ రాజకీయ పరిణామాలు వేడెక్కాయి. నిన్న మొన్నటి వరకు అవిశ్వాసం తెర మీదకి రాగా ఇప్పుడు స్టాండింగ్ కమిటీ అంశం చర్చనీయాంశంగా మారింది. నిన్నటితో పాలక మండలికి 4 ఏళ్లు పూర్తయింది. దీంతో ఫిబ్రవరి 10 నుంచి స్టాండింగ్ కమిటీ ఎన్నికకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ మొదలైంది. 25న పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు.